రాముడు సభాసదులు ఎవరి గృహాలకు వారు వెళ్ళారు. పిదప దశరథుడు మంత్రులతో ఆలోచించి, రేపే పుష్యమీ నక్షత్రం, రాముణ్ణి రాజ్యాభిషిక్తుని చేయాలి. నా మనసు ఇంకొకసారి రాముణ్ణి చూడాలని వేస్తుంది. ఓయి సుమంత, నువ్వు వెళ్ళి నా మాటగా చెప్పి రాముణ్ణి ఇక్కడికి తీసుకునిరా అన్నాడు. దశరథుని ఆజ్ఞ మేరకు సుమంతుడు రాముని అంతఃపురానికి వెళ్ళి మహారాజు ఆదేశాన్ని రాముడికి తెలిపాడు. తరువాత రాముడు తండ్రి ఎందుకు ఇంత తక్కువ వ్యవధిలో మళ్ళీ పిలిపిస్తున్నాడని విస్తుపోతూ సుమంత్రుని వెంట రాజప్రసాదానికి వెళ్తాడు. తండ్రిని చూడగానే రాముడు దోసిలి వగ్గి నమస్కరించాడు. అప్పుడు దశరథుడు రాముణ్ణి లేవనెత్తి కౌగిలించుకొని అతడికి ఆసనం చూపి కూర్చోమన్నాడు. అప్పుడు రాముణ్ణి చూసి దశరథుడు ఇలా పలికాడు, రామా, దీర్ఘాయుష్మంతుణ్ణైన నేను వృద్ధుణ్ణయ్యాను. అన్నదానాలు, వందలాది యజ్ఞాలు, భూదానాలు, సత్కార్యాలన్నీ చేశాను. బ్రాహ్మణులకు పుష్కలంగా దక్షిణలిచ్చాను. రామ, సమస్త సుఖాలను అనుభవించాను. యజ్ఞాలు చేసి దేవతా రుణాలు తీర్చాను. రకరకాలైన దానాలు చేసి ఋషి రుణాన్ని తీర్చాను. సంతానాన్ని కని పితృరుణాన్ని తీర్చాను. శరీర ధర్మంగా తీర్చవలసిన రుణాలన్నీ తీర్చాను. చేయవలసిన ధర్మాలన్నీ ఆచరించాను. ఇక నీ రాజ్యాభిషేకం చేయడంతో నేను అన్ని విధాలైన బాధ్యతల నుండి విముక్తుడినవుతాను. కనుక రామ, నేను చెప్పిన విధంగా చెయ్యి. రామ, ప్రజలందరూ నువ్వే రాజువు కావాలని కోరుకుంటున్నారు. అటువంటి ఈ శుభ సమయంలో ఎందువల్లనో కొన్ని భయంకరమైన స్వప్నాలచే, దుశ్శకునాలచే నా మనసు కలవరపడుతుంది. పగలే ఆకాశం నుండి ఉల్కలు రాలిపడటం చూస్తున్నాను. నా జాతకరీత్యా రవి, కుజ, రాహువులు నా జన్మ నక్షత్రాన్ని ఆక్రమించుకున్నారని, అటువంటప్పుడు నాకు మరణం కానీ గొప్ప విపత్తు కానీ అనుభవిస్తుందని దైవజ్ఞులు చెబుతున్నారు. కనుక రామ, నాకు ఏదైనా అసందర్భమైన సంఘటనలు జరగకముందే నువ్వు రాజ్యాభిషిక్తుడువు అవ్వు. ఎందువలనంటే మనసు చంచలమైనది. అంతేగాక గ్రహదోషంతో కూడా పీడించబడుతున్నాను. ఇప్పుడే చంద్రుడు పునర్వసు నక్షత్రంలో ప్రవేశించాడు. రేపు ఉదయానికల్లా చంద్రుడు పుష్యమీ నక్షత్రానికి వచ్చి చేరుకుంటాడు. ఆ ముహూర్తం దివ్యంగా ఉందని దైవజ్ఞులు నిర్ణయించారు. రేపు ఉదయాన్నే నిన్ను రాజ్యాభిషిక్తుని చేస్తాను. ఎందువలనో నా మనసు కలత చెందుతుంది. ఏం జరగబోతుందోనని కీడు శంకిస్తుంది సుమా. కనుక రామ, నువ్వు సీతతో కలిసి ఉపవాసం చేసి శయనించు. కుమారా, ఇటువంటి సమయాల్లో అనేక విఘ్నాలు విపత్తులు కలుగుతాయి. నువ్వు నీ మిత్రులంతా కలిసి నన్ను రక్షించాలి. నీ తమ్ముడు భరతుడు ఇక్కడ లేని సమయంలో నీ రాజ్యాభిషేకం జరగాలని ఈ ఏర్పాట్లన్నీ అతి త్వరగా చేయిస్తున్నాను. నిజానికి భరతునికి నీ పట్ల విపరీతమైన ప్రేమాభిమానాలున్నాయి. ధర్మబుద్ధి కలవాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు. భరతుడెప్పుడు సత్పురుషులు ఆచరించే మార్గాన్ని అనుసరిస్తాడు. అయినా అటువంటి వారి మనస్సు కూడా ఒక్కో సమయంలో చంచలం కావచ్చు కదా. అంతటా రాముడు దశరథునికి నమస్కరించి తన అంతఃపురానికి చేరుకున్నాడు. అక్కడ నుండి తల్లి అయిన కౌసల్యాదేవిని చూడతలచి ఆమె అంతఃపురానికి వెళ్ళాడు. రాముడు వెళ్ళే సమయానికి కౌసల్యాదేవి చక్కగా అలంకరించుకొని ధ్యానముద్ర వహించి మౌనంగా మహావిష్ణువును, లక్ష్మీదేవిని ప్రార్థిస్తుంది. రాముని రాజ్యాభిషేక వార్త విని సుమిత్రను, లక్ష్మణుణ్ణి, సీతను పిలిపించింది. రాముడు వెళ్ళేసరికి వారు అక్కడే ఉన్నారు. అప్పుడు రాముడు తన తల్లితో ఇలా అన్నాడు, తల్లి, నన్ను ప్రజాపాలన చేయవలసినదని తండ్రి గారు ఆజ్ఞాపించారు. అందుకే రేపు పుష్యమీ నక్షత్రాన రాజ్యాభిషేకం జరగగలదని నన్ను, సీతను ఉపవాస దీక్ష వహించి దర్భలపై శయనించమని ఆదేశించారు. కనుక నాకు, సీతకు నువ్వు చేయదలిచిన మంగళ కార్యాలన్నీ ఇప్పుడే జరిపించు అని అన్నాడు. అప్పుడు కౌసల్య రాముణ్ణి చూసి ఇలా అంది, నాయనా రామ, దీర్ఘాయుష్మాన్ భవ. ఐశ్వర్యాలతో కూడిన వాడవై నా జ్ఞాతులను, సుమిత్ర జ్ఞాతులను తరింపచేయి. శత్రు భయంకరుడుగాక. నాయనా రామ, నువ్వు సర్వమంగళకరమైన నక్షత్రాన్ని పుట్టావు. అందువలనే నీ సద్గుణాలలో నీ తండ్రికి సంతోషాన్ని కలిగిస్తున్నావు. నాయనా, నీ కోసం మహావిష్ణువును నిష్ఠతో ఆరాధించాను. నా తపస్సు ఫలించింది. ఇక్ష్వాకు వంశస్థుడైన నిన్ను ఈరోజు
ఆశ్రయిస్తుంది. ఈ విధంగా పలికిన తల్లి మాటలు విన్న రాముడు తన పక్కనే అణకువతో చేతులు కట్టుకుని ఉన్న లక్ష్మణునితో మందహాసం చేస్తూ ఇలా అన్నాడు. లక్ష్మణ, నువ్వు నాకు 6వ ప్రాణం కావటం చేత ఈ రాజ్యలక్ష్మి నాతో పాటు నిన్ను కూడా ఆశ్రయిస్తుంది. నువ్వు కూడా ఈ రాజ్యాన్ని పాలించు. లక్ష్మణ, నేను తండ్రి గారు ఆజ్ఞను శిరసావహించి రాజ్యాభిషేకాన్ని అంగీకరించేది నీకోసమే సుమా. నీకిష్టమైన భోగాలన్నీ అనుభవించు, ఇతర రాజ్యఫలాలను కూడా నువ్వే అనుభవించు అని ఇలా పలికి రాముడు తల్లుల వద్ద సెలవు తీసుకుని సీతతో తన అంతఃపురానికి వెళ్ళాడు.